మీ దగ్గర ఏదైనా పాత పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, సిఎన్జి కానివ్వండి, ఈ పాత ఆటోలు కనుక ఉంటే ఆ ఆటోలు వీరికి ఇచ్చేస్తే వీరు ఎలక్ట్రిక్ రెట్రోఫిట్మెంట్ కిట్ అనేది మీ ఆటోకి అయితే అమర్చడం జరుగుతుంది. కేవలం 2 గంటల్లోనే వీరి కిట్ని అమర్స్తామని చెప్తున్నారు, కానీ అది ప్రాక్టికల్గా పాసిబుల్ అవ్వదు. కాకపోతే మీ పాత ఆటోని వీరు కొత్త ఎలక్ట్రిక్ ఆటోగా అయితే కన్వర్ట్ చేసి అయితే ఇస్తారు. మీ ఇంజన్ ఏదైతే ఉంటుందో ఇంజన్ మొత్తాన్ని బీకేసి మోటారు, బ్యాటరీ కంపార్ట్మెంటు, ఇన్స్ట్రుమెంట్ క్లస్టరు, సో ఇవన్నీ మీ ఆటోకి బిగించి ఒక ఎలక్ట్రిక్ ఆటోగా మీ ఆటోని అయితే వీరు మార్చడం జరుగుతుంది. దీనికి కేవలం వీరు ₹1,00,000 మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. మీ పాత ఆటోని తీసుకెళ్లి ₹1,00,000 ఇస్తే వీరు మీ పాత ఆటోని ఎలక్ట్రిక్ ఆటోగా అయితే కన్వర్ట్ చేస్తారు. సో దీనివల్ల ఆటో నడుపుకునే వారికి ఆ పెట్రోల్ కాస్ట్ అండ్ దీని మెయింటెనెన్స్ కాస్ట్ ఏదైతే ఉంటుందో అదైతే తగ్గుతుందని చెప్పొచ్చు. వీరు బ్యాటరీస్ అయితే ఇవ్వరు. ఈ బ్యాటరీస్ కి వీరు ఇంకో సపరేట్ ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అదే స్వాపబుల్ బ్యాటరీస్ అన్నమాట. ఇవాళ రేపు బౌన్స్ ఇన్ఫినిటీ లాంటి కంపెనీలే స్వాపింగ్ స్టేషన్ ని సెటప్ చేయడానికి కష్టపడుతున్న రోజుల్లో వీరు ఆల్రెడీ ఆ స్వాపింగ్ స్టేషన్స్ ని క్రియేట్ చేసి హైదరాబాద్ లో వీటిని చాలా లొకేషన్స్ లో ఇప్పటికే సెటప్ చేయడం జరిగింది.